14 ఏళ్లలో అది అది శ్రీవాణి ఎందుకు మీకు ఆలోచన రాలేదు? ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర బతిలాడుకుని లెటర్లు రాయించుకునే కర్మ ఎందుకు పట్టించింది ఇంతకాలం? దాన్ని తీసుకొచ్చింది ఎవరు? శేఖర్ దర్శనం సిస్టమ్ తెచ్చింది ఎవరు? మళ్ళీ ఇప్పుడు మార్చేశారు కదా శ్రీవాణి కూడా. ఇప్పుడు అదే చెప్పేది, అంత ఫ్రీగా ఏం దొరకట్లేదు. దర్శనాలని సౌలభ్యపరచడం. ఇంకోటి, శ్రీవారికి ఇప్పుడు ఈ సేవలు ఉన్నాయి కదా, ఆర్జిత సేవలు. ఈ ఆర్జిత సేవలు సామాన్యుడికి దొరకట్లేదని నేనే గతంలో వీడియోలు చేశా. అప్పుడు ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి ఉన్న టైంలో దాన్ని ఫాలో అప్ చేశారు. ఎట్లాగా? మన లోపల తోమాల ఈ జరుగుతూ ఉంటాయి కదా, ఆ జరుగుతున్నప్పుడు ఉచిత దర్శనం వాళ్ళు ఇట్టించి వెళ్ళిపోయాడు దర్శనం చేసుకుని. అంటే వాళ్ళకు కూడా ఆ సేవ దర్శనం అవకాశం కల్పించారు. కొన్ని రోజులే చేసినట్టున్నారు అదైతే. అప్పుడు పేపర్లోనే వచ్చింది దాన్ని. ఓ మంచి ఇది కదా. రెండోది, బ్రేక్ దర్శనాలు విఐపి కంటే కూడా భక్తుడికి ప్రయారిటీ ఇస్తా. బ్రేక్ దర్శనం 10:30కి తెచ్చి ఇదివరకు ఏంటి, సుప్రభాతము, తోమాల, అర్చనానంతర సేవ, బ్రేక్ దర్శనము, బ్రేక్ L1, L2, L3. ఆ తర్వాత ఏ 10:30కో ఆ టైంకి సామాన్య భక్తుడి దర్శనం అవుతుంది. రాత్రి తెచ్చి కూర్చున్నా క్యూ లైన్. అలాంటిది జగన్ వచ్చిన తర్వాత ఈ ధర్మారెడ్డికి వదిలిపెట్టాక తీసుకొచ్చిన సిస్టమ్ ఏంటది? పొద్దున్నుంచి ఫస్ట్ ఆ క్యూ లైన్ లో నుంచి ఉన్న వాళ్ళందరికీ, కంపార్ట్మెంట్ లో నుంచి ఉన్న వాళ్ళందరికీ మొదటి దర్శనం. ఆ తర్వాత బ్రేక్ వాళ్ళకి 9-10కి పెట్టాడు కదా, మార్చాడు కదా. అది ప్రజలకు ప్రయోజనం చేశాడా, చెడగొట్టినట్ట భక్తుడికి? అలాగే పొద్దు